చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుగుప్ప మండలం బొమ్మాయిపల్లి పంచాయతీలో భవిష్యత్తు గ్యారంటీ మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు లోకనాథం రెడ్డి, నియోజకవర్గ యువత అధ్యక్షులు గురుశాల కిషన్ చంద్, మాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ పాల్గొన్నారు. గ్రామాల ప్రజలు గజమాలతో సత్కరించి హారతులు పట్టి పూలబాట వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మీడియాతో ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కనీస వస్తువులు కూడా ప్రజలకు కల్పించలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా గెలుపుతో నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండయ్య, రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, చెంగల్ రాయరెడ్డి, కుప్పయ్య, మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, రామస్వామి నాయకత్వం. జై తెలుగు. తీసుకోమన్నాం సార్. దేవళంపేట అనే ఏరియాలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. ప్రతి ఇంటికి నేను వెళ్తున్నాను, ఒక్క ఇల్లు కూడా వదలడం లేదు. చూసారంటే మనం చాలా దారుణంగా ఉంది. నేను 40 సంవత్సరాల ముందుగా నేను ఎట్లా పూరి గుడిసి చూశానో అది ఈరోజు చూశాను. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్ట్రీ, అదేవిధంగా చూసినంటే ఆయనకి ఇంకా చాలా చాలా పదవుల్లో ఉన్నాడు. ఇంత పెద్ద పెద్ద పోస్టులు పెట్టుకొని ఒక గ్రామానికి కూడా ఒక రోడ్ వేయలేదు. అదేవిధంగా బేసిక్ వసతులు, నీళ్ళ వసతులు లేవు. అదేవిధంగా చూసినారంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. ఎక్కడే కానీ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇది కాకుండా అంబులెన్స్ సర్వీస్ 108 కాల్ చేస్తే స్పందించడం లేదు, రెస్పాండ్ కావడం లేదు. జనాలు ఎక్కడికి పోయినా సార్ మీరు వస్తారు, మీరు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిపోతారు. ఫైనల్గా ఓటేసుకొని మీరు గెలుచుకొని వెళ్ళిపోతారు. దాని తర్వాత మీరు ఎవరే కానీ స్పందించడం లేదన్నట్టు అని చెప్పుకొని మన దగ్గరకు వచ్చి చాలా విసిగించుకుంటున్నారు. ఇది ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఈ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి 2 సార్లు ఛాన్స్ ఇచ్చినారు. 2014లో ఒకసారి ఛాన్స్ ఇచ్చినారు, 2019లో ఛాన్స్ ఇచ్చినారు. ఒక్కసారి కూడా ఇతను ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ ఏం సమస్య, ఏం జరుగుతుంది, మీకేం కావాలని ఎక్కడ కానీ ఆయన స్పందించలేదు. రీసెంట్గా చూసినారంటే నేను ఆ విలేజ్లో ఏం చెప్తున్నానంటే 108 మేము ఎమర్జెన్సీ కాల్ చేస్తే స్పందించడం లేదు. ఎందుకు స్పందించలేదు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ 6 మంత్స్గా శాలరీ ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా, ఒక డ్రైవర్కి కూడా శాలరీ ఇవ్వలేకుండా పోతున్నారు. ఒక డ్రైవర్కి కూడా శాలరీ ఇవ్వలేని ఒక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం. మనకు అవసరం అనేది ప్రజలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. మీరు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. చాలా దగ్గరలో ఎలక్షన్ వస్తుంది. ఇంకా మనకుండేదే 3 మంత్స్ ఉంది కాబట్టి ఆలోచించండి. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పేపర్లో నేను చూసాను, ఆరోగ్యశ్రీకి వచ్చి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకుండా మ్యాక్సిమం డబ్బులు అక్కడక్కడ ఏ హాస్పిటల్కి వాళ్ళ డబ్బులు బిల్లులు సెటిల్ కాకుండా అట్నే ఉండడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీని క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు డబ్బులు ఉండే వాళ్ళకే వైద్యం, డబ్బులు లేని వాళ్ళకి వైద్యం లేదు.
ఎందుకంటే ఆరోగ్యశ్రీ క్యాన్సిల్ చేస్తున్నారు. అప్పుడు జనాలు ఆరోగ్యశ్రీ లేదంటే పూర్ పేషెంట్స్ అంతా అట్టటే చచ్చిపోతారు, వాళ్ళకి ట్రీట్మెంటే ఉండదు. ఇంకా ఇట్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనాల్ని ఇబ్బంది పెట్టించి ఇలా చేస్తుందే కానీ ఎక్కడే కానీ ఏ అభివృద్ధి జరగలేదు. ఈయన నారాయణ స్వామి చెప్తాడు, నేను ఆ అభివృద్ధి చేస్తున్నాను, ఇది చేస్తున్నాను.